ఇదెవరక్క? అత్తయ్య. నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సిస్టర్? సిస్టరా? పొళ్ళేలా ఉంది నీ వయసుకి. నేను కూడా సిస్టరేనా? హాస్పిటల్లో నర్సులు సిస్టర్ అని కాక మరి ఎవరు పిలుస్తారు? మొన్నే 19 వెళ్ళి 20 వచ్చింది. చావుండి చావుండి, అమ్మను పేరు పెట్టి పిలిచామంటే చంపేస్తాం. అమ్మే కదా అమ్మని పిలుస్తుంది. ఇగో 5 సార్లు అక్క అని పిలిచాను. 5 పావులు రూపాయి పావులా త్వరగా చేసి వెళ్ళిపోవాలి. అబ్బా విసిగించగరా, ఆ బ్యాగ్ లో పెట్టాను తీసుకెళ్ళు. నీ వయసు తగ్గించుకోవడం కోసం అందరి ముందు వాడి చేత అక్క అని పిలిపించుకుంటూ దూరం చేసుకుంటున్నావే. వాడు చెడిపోతున్నాడే. ఆఖరికి బడికి కూడా సరిగ్గా వెళ్ళడం లేదే. 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండనివరే. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా మీకు గడపంటా. ఇతను పెద్దనన్న. మా ఆఫీసులో కొత్తగా జాయిన్ అయ్యాడు. అమ్మ నాన్న లేరు. ఊళ్ళో బోర్డు దాస్తుంది. మన అమ్మాయిని సరదాగా అతనితో వెళ్ళి ఆ అబ్బాయిని తన లవ్ లో పడేయమని చెప్పు. ఒకవేళ ఆ అబ్బాయి పడ్డాడనుకో మన అదృష్టవంతులు. ఎందుకండి రోజుకొకరిని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా చంపుతారు? గుమాస్తా కూతురు పెళ్లి చేయాలంటే ఎలా అనుకున్నావు? మా అమ్మాయి రామరా కూర్చో. వీళ్ళు చిన్న మామయ్య చిన్నత్తయ్య. చిన్నత్తయ్య ఇప్పుడు లేదు, చిన్నప్పుడే చనిపోయింది. ఈయనొకరు క్యాంపుకి వెళ్ళొస్తే చాలు కుంభకర్ణులా నిద్రపోతారు. కొత్తగా పెళ్ళయిందన్న మాటే కానీ ఓ అచ్చటా ముచ్చటా లేదు. ఇదేంటండి మీ పెట్టెలో బ్రా జాకెట్లు ఉన్నాయి? ఇక్కడికే వచ్చేసావా? రాకేం చేస్తాను, బ్యాగ్ మారిపోయింది కదా. ఇందా. ఎవరండి ఈవిడ? నేను చెప్పలేదు, మా బాస్ కూతురు. ఈవిడితోనే ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళేది. ఇలా రండి. ఇది బాస్ కూతురా? మాట ఏమిటండి నాటుగా ఉంది? చెప్పాగా ఆ అమ్మాయి టీవీ నాటు మందులు అవి వాడుతుంది, అందుకే మాట కొంచెం నాటుగా ఉంటుంది. నువ్వు కాఫీ అవి టీ తీసుకురా. ఇదేనండి పెళ్ళాం? అవును చెప్పాగా, దీనికి టీవీ ఆడ తిరగకుండానే పోతుంది. కాంప్లాన్? ఏం ప్లాన్? టీవీకి మంచిది. టీవీ ఉంది కదా, కాంప్లాన్ మంచిది. పాపం. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో జాగ్రత్త జాగ్రత్త. ఎవరు? భారతిని. ఏ భారతి? సత్యం కూతుర్ని. సత్యవేరో మాకు తెలియదు, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే మెడపట్టి గెంటుతాం. మీరు తప్ప మాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారో అత్తయ్య. ఎవరే నీకు అత్తయ్య? ఎప్పుడో ఊడిపోయిన వరుసలు కలుపుకొని అత్తయ్య అని పిలిస్తే కరిగిపోయి ఇంట్లోకి రమ్మంటారు అనుకున్నావా? పో బయటికి. అయిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనుకుని వచ్చాను. ఎవరో నీకు అయిన వాళ్ళు? పిచ్చి పిచ్చి విషయాలు ఎక్కడ వెళ్ళావు? పాపం ఆడపిల్ల అర్ధరాత్రి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది. లేదా ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది. లోపల పద. పెదనాన్నట పెదనాన్న. వీళ్ళని నమ్ముకుని వచ్చేసాం. ఇంత పెద్ద పట్నంలో మనం ఒంటరిగా ఎలా బతుకుతామక్క? వీళ్ళని నమ్ముకుని మనం ఇక్కడికి రాలేదురా. నిన్ను చదివించడం కోసమే ఇక్కడికి వచ్చింది. మనం ఉండబోయేది ఈ పాడుబడిన స్కూల్ బస్సులోని. ఇక నుంచి ఇదే మన ఇల్లు. అక్క కుక్క చూసావా, జంతువు కదా, మనిషిలా ప్రవర్తించదు. నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. మనం ఎంత తిట్టినా ఇక్కడి నుంచి పోలేదంటే అది దిక్కులేక ఇక్కడికి వచ్చినట్టు అనిపించట్లేదు. మరి ఎందుకు వచ్చినట్టు? ఖచ్చితంగా మనంతా చూడడానికి. పాపం తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు చూస్తే జాలేస్తుంది. అయిన వాళ్ళ దగ్గరకు రాక ఎక్కడికి పోతారు చెప్పండి? అయితే ఇంతకాలం రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? పురిట్లో ఉన్న ఒక పసిబిడ్డకి తన 5 ఏళ్ల వయసులోనే ఒక అక్క అమ్మాయిందంటే దానికి ఆడ మీరేగా. ఆ పగతోనే మనల్ని చంపడానికి వచ్చి ఉంటుంది. పొరపడిపోయింది. ఇందాక నుంచి చూస్తున్నాను, ప్రతిసారి నా మీద పోస్తున్నావు. ఊళ్ళో బలిసిందా? తప్పైపోయింది. ఎంత పెద్ద కత్తు, ఇంత కసిగా కత్తికి పొదలు పెడుతుందంటే అందరినీ హోల్సేల్ గా నరికేస్తుందన్నమాట. చూసావా కత్తి పదును? చాలా శుక్రియా, చాలా శుక్రియా. శుక్రియా నీ దగ్గరే ఉంచుకుని 1 రూపాయి ఇవ్వు. రూపాయా?